తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కడప నుంచి కర్నూలు వరకు ఉన్న జాతీయ రహదారి యాక్సెస్ కంట్రోల్ హైవేగా మారనుంది. ప్రస్తుతం ఉన్న 189 కిలోమీటర్ల 4 వరుసల హైవేకి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. చెన్నై సూరత్ హైస్పీడ్ కారిడార్లో భాగంగా చేపట్టనున్న ప్రాజెక్టు కోసం 5,700 కోట్ల నిధులు వెచ్చించనున్నారు. ఈ హైవే యాక్సెస్ కంట్రోల్గా మారితే వాహనాలు 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతోంది. కడప నుంచి నంద్యాల మీదుగా కర్నూలు వరకు 189 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారిని యాక్సెస్ కంట్రోల్ హైవేగా మార్చనున్నారు. ఇప్పుడున్న 4 వరుసల హైవేకి పూర్తి స్థాయిలో ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. ఈ హైవే పునర్నిర్మాణానికి 5,700 కోట్ల మేర నిధులు వెచ్చించనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ హైవేపై గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్తుండగా యాక్సెస్ కంట్రోల్గా మారితే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. భారత్మాల పరియోజన ప్రాజెక్టు 2 కింద చెన్నై సూరత్ హైస్పీడ్ కారిడార్లో భాగంగా కడప కర్నూలు హైవే యాక్సెస్ కంట్రోల్ గా మారనుంది. ఈ మొత్తం హైవేకి ఇరువైపులా 2 వరుసలతో సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. పలు పట్టణాలు, గ్రామాలు, కూడళ్ల వద్ద వంతెనలు నిర్మిస్తారు. వాహనాలు ఎక్కడ పడితే అక్కడ హైవేలోకి వెళ్లేందుకు అవకాశముండదు. కొన్ని చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్లకు అవకాశం కల్పిస్తారు. సమీప గ్రామాల ప్రజలు సజావుగా సర్వీస్ రోడ్డులో రాకపోకలు సాగించవచ్చు. దానితో పాటు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ పారిశ్రామిక ప్రాంతానికి యాక్సెస్ కంట్రోల్ హైవే నుంచి 4 కిలోమీటర్ల అనుసంధాన రహదారి నిర్మిస్తారు. ఈ రోడ్డు డిపిఆర్ తయారీ బాధ్యత ఎల్ఎన్ మాలవ్య ఇన్ఫ్రా ప్రాజెక్టు సంస్థకు అప్పగించారు. చెన్నై సూరత్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కర్నూలు జిల్లాలో 38 కిలోమీటర్ల మేర 932 కోట్ల రూపాయలతో 6 వరుసల జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. కర్నూలు శివారులోని దిన్నె దేవరపాడు వద్ద 1.2 కిలోమీటర్ల పొడవున 2 సొరంగాలు తవ్వుతున్నారు. అక్కడక్కడ వైద్యశాలలు, అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. వచ్చే మార్చి కల్లా చెన్నై సూరత్ హైవేను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.